సందర్భంలో నేను ప్రాక్టీస్ చేసింది ఎక్కువ సైంటిఫిక్గా నేనేం మాట్లాడదలుచుకున్నాను. జస్ట్ బేసిక్ వాట్ కెన్ వీ డూ. నా పొలంలో నేను ఏం చేశాను, ఇంటి దగ్గర దున్నడం మానేశాను ఫస్ట్. అందరూ కుదరకపోవచ్చు, కానీ నేటివ్ స్పీషీస్ ఏవైతే సహజంగా ఆ నేలలో పెరిగే మొక్కలు, మనకి వేసిన మన ఉద్యాన పంటలతో పాటు సహజంగా ఉండే మొక్కలు చిన్న మనకి పైకి రాకపోవచ్చు, అందంగా ఉండకపోవచ్చు, కానీ జీవ వైవిధ్యానికి చాలా అవసరం. దాన్ని ఆధారం చేసుకొని కొన్ని పావులు ఉండొచ్చు, దాన్ని ఆధారం చేసుకొని క్రిమికీటకాలు ఉండొచ్చు, దాన్ని ఆధారం చేసుకొని ఎన్ని జీవరాశులు ఉండొచ్చు. అవన్నీ మనకు తెలియదు, అన్నీ మనకు కనిపించవు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవడానికి మనం చేసే చాలా ఎవ్రీ సింపుల్ స్మాల్ యాక్ట్ మేక్స్ డిఫరెన్స్. నేను 8 ఎకరాల్లో చేసింది, నేను రక్షించుకోవడం చిన్న చిన్న కుంటలు తవ్వాను, నీళ్లు తవ్వాను, చిన్న చిన్న నీళ్ళ కుంటలు తవ్వాను. అప్పుడు దాకా లేని ఆ చుట్టుపక్కల ఉండే కుందేళ్లకి అది ఒక ఆసరా అయింది. అది నెమళ్ళ కోసం పాప ఎక్కడ వెళ్ళిపోతున్నది, అందరూ ఇల్లు కట్టేస్తా ఉంటే నేను చిన్నపాటి ఫెన్సింగ్ వేసి ఒక గుబురుగా ఉన్న మొక్కలు పెడితే నెమళ్ళు వచ్చి అక్కడ ఉండి. అంటే జీవ వైవిధ్యం అంటే మనకున్న స్థాయిలో మనం ఎంత చేయగలం అనేది. అలాగే నాకున్న ఒక 1200, 1400, 1300 గజాల ఇంట్లో నాకు స్థలం తక్కువ ఉండేది. ఈ మధ్యన నేను అంటే ఎలా పెంచచ్చు, లేదంటే పెద్ద పెద్ద పనులు మనం శేషాచలం అడవులు ఇవన్నీ మనం అక్కడ దూరం వెళ్ళలేం, కానీ మన ఇంట్లో ఉండి మనం ఏం చేయగలం, మన ఇంట్లో కూర్చొని మనం ఏం చేయగలం, మన పెరట్లో కూర్చొని మనం ఏం చేయగలం, మన బాల్కనీలో జీవ వైవిధ్యాన్ని ఎలా సృష్టించగలం, మనం ఉండే అపార్ట్మెంట్ సముదాయంలో ఎలా జీవ వైవిధ్యాన్ని ఇలా స్టార్ట్ చేయాలి. దెన్ వీ కెన్ గో టు లేటెస్ట్ స్టేజ్ ఆర్ మోర్ ఆన్ అ బిగ్గర్ ప్లాట్ఫామ్. నేను ఒక్క మొక్క వేయలేదు, రకరకాల మొక్కలు వేసాను. ఏ మొక్కకి ఏది అట్రాక్ట్ అవుతుందో తెలియదు. అన్ని రకాల వృక్ష జాతులు వేస్తే, పొదలు వేసాను, ముళ్ళ చెట్లు వేసాను, రకరకాల ఔషధ మొక్కలు వేస్తే సడన్ గా నా ఇంట్లోకి రకరకాల ఉడతలు, అలాగే అంతకుముందు ఎప్పుడు కనిపించని జముడికాకి అక్కడ నివాసం ఉండటం నా ఇంట్లో, నేను ఉండే చోట హైదరాబాద్లో. అంటే మనం చేసి ఎంత సింపుల్ యాక్ట్, ఒక చిన్నపాటి ఒక పని ఎంత జీవ వైవిధ్యాన్ని పెంచుద్ది అనేది అది నాకు స్పష్టంగా తెలిసి వచ్చింది. అలాంటిది ఒక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ పెడితే అది ఎంత బలంగా పనిచేస్తుంది. ఎన్ని చట్టాలు పెట్టినా కానీ మనం కనుక పర్సనల్గా మనం పాలు పంచుకోకపోతే అది నిష్ప్రయోజనం అయిపోతుంది. ఇందాక అందరూ చెప్తా ఉన్నారు, మన ముఖ్యమైన వ్యక్తులు అందరూ చెప్తా ఉంటే బయట ఎందుకు అంతసేపు గడిపాను సమయం అంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చిన్న షాప్ పెట్టడానికి దాని వెనక వాళ్ళు ఒక్కొక్కరు చదువుకున్న విజ్ఞానవంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అలాగే ట్రస్ట్లు ఉన్నాయి, ఇష్టం మీద పనులు చేసింది, తరాలతో చేసిన పుత్తూరు నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని చూసినట్టు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. ఒక టైటిల్ హాలీవుడ్ టైటిల్స్ అంటే వాటిని కాపాడటానికి వాళ్ళకి ఏం పని, ఎక్కడో ప్రేమ. మన ఒక్కలే కాదు బతకాల్సింది, అందరూ బతకాలి, అన్ని జీవరాశులు బతకాలి. ఇది ఒక స్థూలంగా చెప్పాలంటే ఈరోజు ఒక దినోత్సవం జీవన వైవిధ్యాన్ని పెంచాలంటే మన వంతు మనం ఏం చేయగలం. ఇది కనుక మనం ప్రతి ఒక్కరు మనకున్న స్థాయిలో కనుక అలవాటు చేసుకుంటే, ముందుగా చాలా చిన్నగా మన పెరట్లో, మన బాల్కనీల్లో చిన్న మనం కూడా అడిగాం, మనం చెప్పాను చాలా మందికి, ఎండల్లో మలమలు మాడిపోతూ దాహం తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆ మొక్కలకి మేము నీళ్ళ తొట్లు పెట్టగానే ఇన్ని జీవరాశులు, జస్ట్ మనం ఆవులు గేదెలు వీడియో కాకుండా, మన పొట్టేలు గొర్రెలు కాకుండా, మేకలు కాకుండా మిగతా పక్షులు వచ్చి తాగడానికి కూడా అవసరమైంది. అలాగే మన మధ్యన నాకు నా దృష్టికి ఎవరో తీసుకొచ్చారంటే, పాపం మేకలకి మన లేన్లకి ఇబ్బంది పడతా ఉన్నాయి, వారికి నీళ్లు లేవంటే ఒక మాట చెప్తే పాపం వెంటనే వాటి కోసం నీటి తొట్టి కట్టి పెట్టగానే అవి బయటికి వెళ్ళి ప్లాస్టిక్ తింటాం అయిపోయింది పాపం. ఇట్లాగే మనం ఏమి ఆలోచించాలి, ఈ పర్టికులర్ ఈ జీవ వైవిధ్య దినోత్సవానికి మనందరం అలవాటు చేసుకోవాల్సింది, ఆలోచించాల్సింది, భూమి మన ఒక్కళ్ళ కోసం సృష్టించబడింది కాదు. గజేంద్ర మోక్షం కూడా ఏనుగుని ముసలి పట్టేసుకుంటే, దేవుడిని అడిగితే, మొరపెట్టుకుంటే ఆ జీవిని కూడా రక్షించడానికి మహావిష్ణువు వచ్చినట్టు. ఇదేనండి మన ఒక్కళ్ళ కోసం కాదు, సమస్త జీవరాశులకి. అందుకే దీన్ని మనం వసుదైక కుటుంబకం అంటాం, సమస్త జీవకోటి రాశులకి సంబంధించింది. అందుకని కాకపోతే మనం ఏంటంటామంటే, ఇందాక డానియల్ కోయిన్ రాసిన ఇష్మాయిల్ పుస్తకంలో చెప్పినట్టుగా, వీ హ్యావ్ జస్ట్ బికమ్ టేకర్స్, వీ హ్యావ్ బికమ్ mere takers. ఎంతసేపు we are more interested in grabbing things, we are more interested in utilizing resources, we are more interested in nothing but like taking, but we don't know how to give back.
హౌ డు వీ గివ్ బ్యాక్? ఎ సింపుల్ సీడ్ బాల్, ఒక చిన్నపాటి చెట్టును నాటడం, ప్లాంటింగ్ ఎ ట్రీ. మేక్ షూర్ ఇఫ్ యూ హ్యావ్ ఒక చిన్నపాటి ఒక 10 అడుగులు, ఒక 20 చదరపు అడుగులు స్థలం ఉంటే చిన్నపాటి మొక్కను నాటడం. లేదంటే 4-5 తొట్లు ఉంటే ఒక పూలు పెట్టే ఇది మన తొట్లు పెడితే మేబీ చిన్నపాటి అది ఒక సీతాకోక చిలుకలకి అది ఒక చిన్న ఇల్లు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. అలాగే వనజీవి రామ ఈ మధ్యన చనిపోయారు. ఆయన చూడండి, పాపం పొద్దున్నే లేచి భార్య ఆయనకి సతీమణి ఆయనకి చిన్న క్యారియర్ కట్టిస్తే వెళ్ళి ఆయన్ని మొత్తం కొన్ని లక్షల మొక్కలు నాటాడు ఆయన జీవితం మొత్తం మీద. ఆయన పొద్దున్న వేసినప్పుడు సేవ్ నేచర్, ప్రకృతిని కాపాడుకుందామని చెప్పి ఆయన టీచర్ గారు, ఆయన వైజాగ్ నుంచి వస్తారు. ఆయన పని పొద్దున్న వేసినప్పటి నుంచి పాప ఇంట్లో ఆయన సహధర్మచారిని ఆయనకి అండగా ఉంటారు. ఆయన పని ఏం చెప్పండి, హీఈస్ అ ప్రాపర్ టీచర్, స్కూల్ టీచర్. ఆయన శ్రమ ఎందుకు పడతారు? చూసే వాళ్ళకి ఇది అర్థం కాదు, ఏంటో పట్టుకున్నాడు మొక్కలు వేసారు అనుకుంటాం, కానీ దాని వెనక ఎంత ప్రేమ ఉండాలి, అంటే దీని వెనక ఎంత ప్రేమ ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి. కొంతమంది వీళ్ళకి పిచ్చితనం అనుకుంటారు, కొంతమందికి వీళ్ళకి ఏంటి వీళ్ళు చేదస్తాం అనుకుంటారు. అంటే ఆయన చూస్తాను మనస్ఫూర్తిగా మనందరం ఒకసారి అభినందన. ఈ రకానికి ఈ అభినందన తెలిపితే ఇలాంటి వాళ్ళు చాలా మంది